ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్, పేపర్స్ ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వస్తుందండి. వితౌట్ ఎనీ కొలాటరల్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ప్లెడ్జ్, వితౌట్ ఎనీ ప్లెడ్జ్ బ్యాంక్కి ఎటువంటి కొలాటరల్ సబ్మిట్ చేయకుండా మనం ఎడ్యుకేషన్ లోన్కి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ యొక్క అకాడమిక్ స్కోర్స్ అనేవి 10th, ఇంటర్, డిగ్రీ వీటిల్లో మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే 75% ఉండాలా, 80% ఉండాలని ఏం లేదు. మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మీ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఏదైతే ఉందో, జిఆర్ఈ కావచ్చు, టోఫెల్ కావచ్చు, ఐఎల్స్ కావచ్చు, వాటిల్లో బ్యాంక్స్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ సెట్ ఆఫ్ క్రైటీరియాని కనుక మీరు మీట్ అవుతే వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే స్టూడెంట్ ఏ యూనివర్సిటీలో అయితే మాస్టర్స్ చేయాలనుకుంటున్నాడో ఆ యూనివర్సిటీ అనేది ఈ యొక్క లెండర్, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ ఉంటుంది. అందులో ఆ యూనివర్సిటీ ఖచ్చితంగా ఉండాలి అనేది మెయిన్ పాయింట్. సెక్యూరిటీ లేకున్నా డెఫినెట్లీ దీనికి మనం లోన్కి వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ స్టూడెంట్ యొక్క క్రెడిట్ వర్తినెస్, అంటే అంతకంటే ముందు ఎటువంటి లోన్ హిస్టరీ, బ్యాడ్ లోన్ హిస్టరీ కనుక స్టూడెంట్కి ఉండకుండా, అట్ ద సేమ్ టైం ఏదైతే ఆ యూనివర్సిటీలో స్టూడెంట్ మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాడో దాని యొక్క జాబ్ ప్రాబబిలిటీ, అంటే ఆ పర్టికులర్ యూనివర్సిటీలో ఈ విద్యార్థి కనుక మాస్టర్స్ కంప్లీట్ చేస్తే ఎంతవరకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ పాయింట్ ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన విషయం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో. సార్, ఇంకొకటి, ఇప్పుడు కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ వచ్చింది, దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి సార్? కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ వచ్చినప్పుడు 100% మీకు బెనిఫిట్ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది విత్ సెక్యూరిటీలో ఉన్నట్టుగా, అంటే ఏదైనా సెక్యూరిటీ పెట్టి మనం లోన్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు 11.25 నుంచి 13.75 ఉంటుంది. సో వితౌట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. రీపేమెంట్ కూడా మీకు సెక్యూర్ లోన్ వచ్చినంత కుషన్ అడ్వాంటేజ్ ఇక్కడ రాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, వితౌట్ సెక్యూరిటీ లోన్ అనేది బ్యాంకర్స్కి దే విల్ బి ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ వాట్ యు కాల్ రీపేమెంట్ అనేది ఎంతవరకు అవుతుంది అనేది కొద్దిగా మీరు ఈ లాస్ట్ గడిచిన 4 ఏళ్లలో కనుక చూసుకుంటే ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ అనే సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, బ్యాంకర్స్ యొక్క ఉద్దేశం మంచిదే, బట్ ఆ రిక్వైర్మెంట్ వాళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యూ బ్యాడ్ రీపేమెంట్ హిస్టరీ వల్ల. సార్, ఇప్పుడు మనకి కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, అంటే దీనివల్ల దీనికి కావాల్సినటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ప్రాసెస్, మరి అవన్నీ ఏం కావాలంటారు? డాక్యుమెంటేషన్ అనేసరికి అదేదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా ప్రతి ఒక్క స్టూడెంట్ అదే ఫీల్ అవుతారు. వాళ్ళు ఇది అడిగారు, అది అడిగారు, మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 15 days మా విలువైన సమయాన్ని వృధా చేశారు అని. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్ లోన్లో స్టూడెంట్ డాక్యుమెంట్స్ అన్నప్పుడు స్టూడెంట్ యొక్క అకాడమిక్ ప్రొఫైల్, అంటే 10th, ఇంటర్, ఆ ఇండివిజువల్ మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, స్టూడెంట్కి ఏ యూనివర్సిటీ అయితే అడ్మిషన్ వచ్చిందో దానికి సంబంధించిన ఆఫర్ లెటర్, ఇది చెక్ లిస్ట్. మీరు ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా, నేషనలైజ్ బ్యాంక్కి వెళ్ళినా, ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళినా, ఎన్బిఎఫ్సికి వెళ్ళినా ఈ చెక్ లిస్ట్ అనేది ఫిక్స్ ఉంటుంది. సో దీన్ని ఒకసారి కనుక స్టూడెంట్ అర్థం చేసుకోగలిగి ఒక 2 sets ఆఫ్ డాక్యుమెంట్స్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. అన్సెక్యూర్డ్ లోన్ ఈజ్ ఫార్ ఈజియర్, హ్యాజిల్ ఫ్రీ ప్రాసెస్, స్మూత్ అండ్ వెరీ లెస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కంపేర్ టు అదర్ టైప్ ఆఫ్ లోన్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో పాటు ఏదైతే యూనివర్సిటీలో మీకు ఆఫర్ లెటర్ వచ్చిందో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ర్యాంకింగ్ కూడా ఇంపార్టెంట్. అదొకసారి స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. జనరల్ ఎడ్యుకేషన్ లోన్ అనేది 15 days to 30 days పడుతుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ యువర్ లోన్ అండ్ ద టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ఆఫరింగ్ యూ ద లోన్. సార్, ఇప్పుడు కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయాలంటే ఎలా? కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడానికి మీకు 2 ప్రాసెస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు, ఏదైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నదో దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. మనకి వితౌట్ కొలాటరల్ ఎడ్యుకేషన్ లోన్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో 3 నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేషనలైజ్ బ్యాంక్స్లో మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. వాళ్ళ దగ్గర అప్ టు 40 lakhs వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ, వితౌట్ ఎనీ పూచీకత్తు లేకుండా మనకి అన్సెక్యూర్ లోన్ వస్తుంది. దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది, వాళ్ళు కూడా అన్సెక్యూర్ లోన్ ఇస్తున్నారు 40 lakhs వరకు. ఇవి కాకుండా మీకు ప్రైవేట్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, వీటిలో కూడా మీకు
అన్సెక్యూర్డ్ లోన్ వస్తుంది. సో అన్సెక్యూర్డ్ లోన్లో ఫస్ట్ థింగ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, అకాడమిక్ ప్రొఫైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అకాడమిక్ ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ నథింగ్. ఇక్కడ ఏముంటుందంటే 10th మార్క్స్ మెమోస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమోస్, అండ్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, దానికి సంబంధించిన ఇండివిజువల్ మార్క్స్ మెమోస్. కనీసం మినిమం అట్లీస్ట్ ఒక 65 to 75% ఆఫ్ మార్క్స్ ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ మెయిన్ క్రైటీరియా. సార్ ఇప్పుడు తాకట్టు లేకుండా ఎడ్యుకేషన్ లోన్ అంటున్నారు కదా, మరి అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయా? ఖచ్చితంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా ఉంటుంది. జనరల్గా ఎడ్యుకేషన్ లోన్ అన్నప్పుడే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని మీరు గ్రహించాలా. పర్సనల్ లోన్లో ఉన్నట్టు, కార్ లోన్లో ఉన్నట్టు ఎడ్యుకేషన్ లోన్లో ఉండదు. ఎడ్యుకేషన్ లోన్లో ఆల్మోస్ట్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 11.25 నుంచి 13.75, కొన్ని ఇంటర్నేషనల్ లెండర్స్ ఉన్నారు లైక్ ఎంపవర్, ప్రాడిజీ అనేది, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆల్మోస్ట్ 16% వరకు వెళ్తుంది. సో మీరు ఎప్పుడైతే ఈ క్వశ్చన్ కోరుకుంటున్నారో అన్సెక్యూర్డ్ లోన్కి వెళ్తున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది. మిమ్మల్ని అడిగితే కొలాటరల్ లేకుండా మాకు ఎడ్యుకేషన్ లోన్ రావాలంటే ఎలాంటి బ్యాంక్స్కి మేము వెళ్ళాలి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేస్తానండి. దాంతో ఎందుకంటే ఒక నేషనలైజ్ బ్యాంక్ ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండి కూడా స్టూడెంట్ యొక్క కెరీర్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అన్సెక్యూర్డ్ లోన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని నాట్ ఓన్లీ యూనియన్ బ్యాంక్, మిగతా బ్యాంక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే వాళ్ళలో SBI గ్లోబల్ అడ్వాంటేజ్, ఈడీ అడ్వాంటేజ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. బట్ దట్ ఈస్ ఏ సెక్యూర్డ్ లోన్ అండి, అది అన్సెక్యూర్డ్ లోన్ కాదు. సో అన్సెక్యూర్డ్ లోన్స్కి మనకు ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. అది రైట్లీ సెడ్ బై యూ. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈ అకాడమిక్ ప్రొఫైల్ అనే దాని చుట్టే ఎంతసేపు మీ ఎడ్యుకేషన్ లోన్ తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క బ్యాంకర్ అడిగేది ఏంటంటే మీకున్న అకాడమిక్స్ ఏంటి. ఇప్పుడు మీరు నాకు 10th ఒక 65% ఉంది, ఇంటర్మీడియట్లో ఒక 70% ఉంది, బీటెక్లో నాకు ఒక 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయండి అంటే నేను మీకు అన్సెక్యూర్డ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్కి ఎలిజిబుల్ అంటే నేను ఖచ్చితంగా నో, యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ అని చెప్తాను. బికాస్ there is a minimum set of criteria which is to be followed by any banker. సో ఈ క్రైటీరియా కనుక మీరు ఫుల్ఫిల్ అవుతే ఖచ్చితంగా మీరు అన్సెక్యూర్డ్ లోన్కి వెళ్ళొచ్చు. ఆ అడ్వాంటేజ్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ ఫ్రమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పటి నుంచి ఆ జీపీఏ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను 3rd ఇయర్లో కూడా రిలాక్స్గా ఉంటాను, నేను 4th ఇయర్లో నేను చేసుకుంటానంటే అయ్యే పని కాదు అది. సో లోన్ ఎస్పెషల్ ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్స్ని వీటిని 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ ఏందనేది కూడా పరిగణలోకి తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.